మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేటలో హైరేజ్ నిర్మాణదారుడు 10 సంవత్సరాల క్రితం రోడ్డును ఆక్రమించి విల్లాలు నిర్మించడంతో అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన సమస్యను గాలికి వదిలేశారు. విసిగెత్తిన స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన అధికారులు మంగళవారం రోడ్డు అడ్డంగా నిర్మించిన ప్రహారీ గోడను మున్సిపల్ సిబ్బందితో కలిసి కూల్చివేశారు. హైడ్రా అధికారుల చర్యలతో పాత సమస్యలు పరిష్కారం అవుతుండటంతో మల్లంపేట స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. హైడ్రా అధికారులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. సింపుల్ పాయింట్ ఇక్కడ రోడ్డు ఉందా మీరు రోడ్డు ఓపెన్ చేయడానికి సింపుల్ పాయింట్ రోడ్డు ఉంది మీరు రోడ్డు ఓపెన్ చేస్తారు రోడ్డు ఏడుందో చెప్పండి రోడ్డు లేకుండా రోడ్డు ఓపెన్ చేస్తే ఏంటి పరిస్థితి రోడ్డు లేకుండా రోడ్డు ఎలా ఓపెన్ చేస్తారు రోడ్డు ఏం చెప్పండి రోడ్డు హైడ్రా సంస్థ ఇక్కడ వచ్చి హైడ్రా సిఐ గారు ఈ యొక్క ప్రణీత్ యాంటీలే రోడ్డుని ఓపెన్ చేయించారు. హైడ్రా సంస్థకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే హైడ్రా అనేది ఇబ్బంది ఉన్న ప్రజలకు మంచి చేస్తున్నారు అనేది మా మల్లంపేట ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 25,000 మంది ఫ్యామిలీలు ఉన్న మల్లంపేట గ్రామానికి ఎగ్జిట్ 4 రావడం వల్ల మంచి జరిగింది, ప్లస్ రద్దీ పెరిగింది. మరి ఆ రద్దీ పెరగడం వల్ల మాకు ఇక్కడ రోడ్డు చిన్నగా ఇబ్బంది పడుతున్నాం. ఇది ఓల్డ్ హైదరాబాద్ రోడ్ ఉంది, మరియు ఇది నక్షల రోడ్ ఉంది. దర్గాకు మా చిన్ననాటి మా నాన్నలు ముత్తాతలంతా ఎడ్ల బండి ఇక్కడనే వెళ్ళిన రోడ్లు ఇవి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మరియు ప్రణీత్ యాంటీఏరియాలో ఉన్న జనాలు గిట అందరూ మన వాళ్ళకి గిట మంచిగా ఉండాలని కోరుతున్నాం. అక్కడ 60 ఫీట్ల రోడ్డు ఉండే ఆ పక్కన అక్కడ ఓపెన్ చేయాలని అనుకుంటే అక్కడ వాళ్ళు దేవుళ్ళని పెట్టారు కాబట్టి మరి హైడ్రా వాళ్ళు ఓపెన్ చేసారు. ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు అని ఇప్పుడు కూడా కమిషనర్ గారు వచ్చి మీ దృష్టికి తీసుకొచ్చారు. ఇది రోడ్డు ఓపెన్ చేసి పబ్లిక్ యూజ్ చేసుకోవచ్చు, ఎవరు ఎలాంటి ఇబ్బందులు పెట్టవద్దని చెప్పారు. కాబట్టి దయచేసి మేమేమంటున్నామంటే మీకు గిట కాలనీలో ఇబ్బంది ఉండకుండా రాత్రి 11 ప్రగతి నగర్ నుంచి మున్సిపల్ కమిషనర్ వచ్చి వాళ్ళకు అర్థం చెప్పి ఇది మీకు నాన్ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పిండు. కానీ దాదాపుగా 2-3 గంటలైంది. మా దుండిగల్ కమిషనర్ గారు మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ఒక్కసారి మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నానంటే కమిషనర్ గారికి కొంచెం కూడా చిత్తశుద్ధి లేదు. ప్రజల పక్షాన రోడ్ కోసం మాట్లాడుతున్నాం, దానికోసం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాలేదు.